తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులు వారు. ప్రత్యేకించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి, వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు చెప్పే విధానం కానీ, వారు చెప్పినటువంటి ప్రవచనాలు, వారి మాటలు విని ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు చేసుకున్నారు. అయితే ఎప్పుడు సాధారణంగా ఇంటర్వ్యూ లాగానే వారితో కార్యక్రమం ఉండేది. అయితే ఇప్పుడు కొంతమంది వారిని కొన్ని ప్రశ్నలు అడగాలని ఇష్టపడ్డారు. అయితే వాళ్ళలో కొంతమందిని మేము సెలెక్ట్ చేసాం. ఎంతో మంది వారితో మాట్లాడాలని తాపత్రయపడ్డారు, మమ్మల్ని అడిగారు వారి నెంబర్ అని చెప్పి. అయితే కామెంట్స్ రూపంలో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎప్పుడు నేను ప్రణవానంద ప్రభుజీ ముందు ఉంచేదాన్ని. బట్ ఇప్పుడు డైరెక్ట్గా అడిగేందుకు కొంతమంది ఆడియన్స్తో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఒకసారి ప్రభు గారితో మాట్లాడి, అలాగే వీరందరితో పాటుగా అసలు ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుందో ఆద్యంతం మీరు తిలకిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, ఎలా ఉన్నారు? చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాము. మీరు కూడా చాలా బిజీగా ఉన్నారని విన్నాము. అలాగే వివిధ దేశాలలో కృష్ణ భక్తి గురించి, అలా కృష్ణుడి లీలల గురించి మీరు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా వెళ్ళి ఉన్నారు రీసెంట్గా, తెలుసుకున్నాము. ఎలా ఉంది మీ ప్రస్తుతం మీ జర్నీ, ఎలా సాగుతోందండి? చాలా బిజీగా సాగుతుంది. ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్, ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్, ట్రావెలింగ్ ఎక్కువగా అవుతుంది అనమాట. సో సమ్హౌ ఇప్పుడు భగవంతుడు ఆ సేవని ఇస్తున్నారు, చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రత్యేకం ఏంటంటేనండి, ఎప్పుడు సింగిల్గా నేను ఉంటాను, ఒక యాంకర్గా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు. వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే మీ ముందు ఉంచాను. కానీ ఇవాళ మీ వీడియోస్ చూసి చాలా వరకు పరివర్తన చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చాను. వీళ్ళు ఏంటంటే చాలా సందేహాలు ఉన్నాయి మాకు, మేము డైరెక్ట్గా ప్రభుజీతో మాట్లాడాలనుకుంటున్నామని ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళే. సో అలా కొంతమంది మాత్రమే, చాలామంది అలా నాకు ఎప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఈవెన్ నేపాల్కి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలామంది పలకరించి మరి అడుగుతూ ఉన్నారు, ఇలా ప్రణవానంద గారితో ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, మేము వారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఎలా ఎలా అని చాలామంది. బట్ మీ సందేహాలు ఏంటో చెప్పండి, మీ తరపున నేను అడుగుతానని చెప్పి ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను. అలా చాలా క్వశ్చన్స్ ఇవాళ నేను ప్రత్యేకంగా అడిగే కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతారు. మరి స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. అలాగే ముందుగా గురుగారు నమస్కారం, నా పేరు శివ. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అనేక టెంపుల్స్కి మనం చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు టెంపుల్స్కి డబ్బులు ఇన్వెస్ట్ చేసే బదులు ఎంతోమంది వృద్ధాశ్రమాలు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, వాటికి డబ్బులు పెట్టవచ్చు కదా, టెంపుల్స్కి ఎందుకు పెట్టాలి? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు రోడ్డు మీద వస్తుంటే చాలామంది అన్నదా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పెట్టవచ్చు కదా, దీనికి పెట్టే ఇన్వెస్ట్మెంట్. చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరు ఎప్పుడైనా ఇదే ప్రశ్న ఎవరైనా మాల్ కడుతున్నప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పారా? ఎందుకు ఇంత మాల్ కడుతున్నారండి, మీరు ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం కంటే చక్కగా అందరికి పేదలకు పనిచేయచ్చు కదా అని మీరు ఎప్పుడైనా అన్నారా? లేదు. ఎవరైనా 1,000 కోట్ల బడ్జెట్ మూవీ తీస్తుంటే, మరి మేము అందరం ఏం పర్వాలేదు, నువ్వు మూవీ తీయకపోయినా పర్వాలేదు, నువ్వు ఆ 1,000 కోట్లు దానం ఇచ్చేయి అని ఎవరైనా చెప్తారా? ఓకే. కానీ కేవలం దేవాలయానికి వచ్చినప్పుడే ఎందుకు మనం పనిచేయాలి? మిగతా ఎవ్వరు పంచినప్పుడు దేవాలయం దేవుడి దగ్గరికి ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే మన రోగాలు, శరీరానికి ఉన్న రోగాలన్నీ హాస్పిటల్ తీసేస్తుంది, అవునా? తీయచ్చు, తీయకపోవచ్చు, కానీ జేబు అయితే ఖాళీ అయిపోతుంది. అవును. కానీ ఆలయానికి వచ్చినప్పుడు, ఆలయము దీన్ని మనం సంస్కృతంలో అన్నామనుకోండి, తెలుగులో కూడా మందిరము అని అంటాం, అంతేనా? హాస్పిటల్ ఎలా అయితే మన శరీరానికి చికిత్స చేస్తుందో, మందిరం మన మనసుకి చికిత్స చేస్తుంది. ఓకే. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా బాధల్లో ఉన్నా, లేదా ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా మనసు కొద్దిగా ఏమంటాం డిప్రెషన్లో ఉన్నట్టుగా లోగా ఫీల్ అవుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటే మీకు మంచిగా అనిపించింది అనే అనుభవం మీకు ఎప్పుడైనా ఉన్నదా? ఉందండి. ఉందా? మీకుందా పర్సనల్గా? దానికోసమే గుడి కావాలి. ఓకే. మందిరము అని అంటే మనసుకి చికిత్స చేసే ఒక వ్యవస్థ. ఓకే. ఒక ఆలయం వల్ల, ఇప్పుడు సపోజ్ అయోధ్యలో రామాలయం అనుకుందాం, కొన్ని కోట్ల డబ్బులు కట్టి ఆ అయోధ్య రామాలయం నిర్మాణం అయింది. ఇప్పుడు మీకు ఒకటి తెలిసిన, వరల్డ్లోనే అత్యంత విజిటెడ్ ప్లేస్గా అయోధ్య మందిరం మారబోతుంది. ఎంతమందికి జీవన ఉపాధి, ఎంతమంది కార్మికులు పనిచేశారు, ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది ఆర్కిటెక్ట్స్, ఎంతమంది బిజినెసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వ్యవస్థ, ఎకానమీ ఎంత పెరిగింది అక్కడ. అది కేవలం ఒక మందిరం అనేది ఏదో అవసరం లేని ఇన్వెస్ట్మెంట్ కాదండి. మన అలా ఉండుంటే మన రాజులు అంతంత కష్టపడి ఎందుకు మందిరాలు నిర్మించారు పూర్వకాలంలో? ఓకే. సినిమా థియేటర్ నిర్మించుంటే అయిపోయేది కదా, మనందరం హాయిగా సినిమాలు చూసేవాళ్ళు. సినిమాకి వెళ్ళి చూసి బయటకు వచ్చాక ఏ మోటివేషన్ రాదు, మనకి డిప్రెషన్ వస్తుంది.
అనవసరంగా డబ్బులు తగిలేసాం ఈ సినిమాకి అని. కానీ గుడికి వెళ్ళి వచ్చినప్పుడు ఎప్పుడు మనకు అలా అనిపించదండి. మందిరము అని అంటే ఎక్కడైతే భగవంతుడు కొలువై ఉంటారో ఆ స్వామి యొక్క శక్తి, ఒక టెంపుల్. ఇప్పుడు తిరుపతి వెళ్ళారు గీతాంజలి గారు, దర్శనం చేసుకొని వచ్చారు. వెంకటేశ్వర స్వామి హుండీలో డబ్బులు ఇస్తున్నారు. ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు వాటితో చేస్తున్నారు. ఎన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్నారు, ఎన్ని లక్షల మందికి వైద్యం అందిస్తున్నారు, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు టీటీడీలో. అవునా కాదా చెప్పండి. కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ టు ప్లే. ఇప్పుడు మనం అడిగామనుకోండి, పార్లమెంట్ ఎందుకు తీసేయచ్చు కదా, కొత్త పార్లమెంట్ కట్టడం ఎందుకు, డబ్బులు పంచేయండి. దేనైనా పంచేయచ్చు. ఆ పంచడం మనతో స్టార్ట్ అవ్వాలి. ఇప్పటి నుంచి ఏం చేయాలి అంటే, ఇలా ప్రశ్న అడిగే వాళ్ళందరూ వాళ్ళ జన్మదినోత్సవాలని, యానివర్సరీలని అవి ఇవి చేసుకోవటం ఆపేసి ఫస్ట్ ఆ డబ్బుల్ని పంచండి. దాని తర్వాత భగవంతుడి దగ్గరికి వద్దురు. కానీ మా స్వామి ఏమన్నాడుగా పాపం, ఇలానే నవ్వుతూ ఉంటాడు కాబట్టి అందరూ దేవుడిని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే పక్కన వాడికి వెళ్ళి, రే నువ్వు ఇంత పెద్ద బర్త్డే పార్టీ ఎందుకు చేస్తున్నావు, అవసరం లేదు, నీ డాటర్ ఫస్ట్ బర్త్డే చేయటం అని అన్నారనుకోండి, ఒక్కటి పీకుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం అక్కడ. కాబట్టి మందిరము అనేది చాలా ముఖ్యమైన ప్రదేశం. మన సనాతన ధర్మానికి కేంద్రం మందిరాలు అన్నమాట. వాటిని చక్కగా మనం నిర్వహింపజేయాలి. మందిరం ఏదో భగవంతుడు పూజలు చేసే ఒక ప్లేస్ కాదండి. అది వ్యక్తులు వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ని కలిగించే ప్లేస్, మార్పుని, మనస్సు యొక్క మార్పు. దాంతోపాటు మీరు చూసారనుకోండి, మందిరంలో సర్వీస్, ఎంగేజ్మెంట్ ఎన్నో ఉంటాయి. కాబట్టి మందిరము అనేది మన సనాతన ధర్మానికి కేంద్ర బిందువు. ఓకేనా? ఓకే, సంతోషం, థ్యాంక్ యూ. చాలా మందిరాలను మనం ఇప్పుడు చూస్తున్నామండి, బాగా డెవలప్ అయినవి. అయితే దీనికి రిలేట్ చేస్తూ చాలామంది ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతుంటారు, అంత పెద్దగా ఆర్భాటంగా ఆలయం కట్టాల్సిన అవసరం ఉంది, ఆలయం కట్టండి కానీ సింపుల్గా కూడా కడితే సరిపోతుంది కదా, ఇంత ఆర్భాటం, అంత హంగు ఆర్భాటాలు ఎందుకు అని అనేవాళ్ళకి మీ సమాధానం? ప్రభుపాదుల వారు అనేవారు, నేను ఒక చిన్న కుటీరంలో కూర్చొని కూడా భజన చేసుకోవచ్చు, కానీ ఒక పెద్ద మందిరం. ఇప్పుడు చూడండి, వీ వాంట్ టు ఆల్వేస్ ఎక్స్పాండ్. ఇప్పుడు సుమన్ టీవీ ఒక్కొక్క చిన్న చిన్న ఊర్లలో కూడా మీరు చేశారు. ఎందుకండి జస్ట్ హైదరాబాద్లో, ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండే ఒక చిన్న ఆఫీస్లో మేము చేసుకుంటాము, ఎందుకు మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం? ఎంత ఎక్స్పాండ్ చేస్తే అంతమంది కనెక్ట్ అవుతారు. కాబట్టి ఆలయం ఎంత వైభవంగా ఉంటే అంతమంది వస్తారు, అంతమందికి ఒక ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు వై నాట్ ఓన్లీ భగవంతుడికే చిన్నది ఇచ్చి మనం ఎందుకు విల్లా కొనుక్కోవాలని చూస్తున్నాం? రాముడేమో చిన్న ఆలయంలో ఉండాలి, మనం మాత్రం 5 bedroom 6 bedroom 8 bedroom 1 floor హౌసెస్ స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు. అది మనకు కావాలి. మరి మనం లగ్జరీని సాక్రిఫైస్ చేసుకోలేకపోతున్నా, కానీ రాముడికి మాత్రం చెప్తున్నావు, అయ్యా నువ్వు ఆల్రెడీ 500 సంవత్సరాలు టెంట్లో ఉండు, ఇంకా నువ్వు అలానే కంటిన్యూ అయిపో, మేము మాత్రం హ్యాపీగా మేము 3 bedroom 6 bedroom ఫ్లాట్ కొనుక్కొని ఉంటాము. దట్ ఈస్ నాట్ ఫేర్ కదా. కాబట్టి మనకి బెస్ట్ భగవంతుడికి ఇవ్వాలి. యథా తరోర్ మూల నిచేచనేన తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ అని భాగవతం చెప్తుంది. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు పెరగాలి అంటే మొదట్లోకి నీళ్లు పోయాలి. పోసారనుకోండి, చెట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా, పూలు వస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. భగవంతుడు ఈ జగత్తుకి మూలం. ఆ స్వామికి కానీ మనం సేవ చేయగలిగితే, ఆ స్వామికి కానీ మనం మంచిగా ఫెసిలిటీ ఏర్పాటు చేయగలిగితే, జగత్తుకి మొత్తం కూడా మంచి ఫెసిలిటీ ఏర్పాటు అవుతుంది. అది సీక్రెట్. కాబట్టి ఎలా అయితే మొదల్ని కాపాడుతామో అలా ఆలయాన్ని, భగవంతుడిని కాపాడాలి. అది మనందరి బాధ్యత. కరెక్ట్. చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి, నా పేరు మహేష్. యాక్చువల్గా మీరు అన్నారు మాల్స్ కట్టడము, మాల్స్ కట్టే బదులు పేదలకు పంచిపెట్టండి ఆ డబ్బులు, అది అని సంథింగ్ ఏదో చెప్పారు. బట్ మాల్స్ అనేది బిజినెస్, గుడి కూడా బిజినెస్సా? గుడి భక్తులకి బిజినెస్ కాదు, కానీ గవర్నమెంట్కి బిజినెసే కదా. హుండీలలో డబ్బులన్నీ తీసుకొని స్టేట్ బడ్జెట్లో చూడట్లేదా? మీకు వచ్చే సదుపాయాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తులు భగవంతుడి కోసం సమర్పణ చేసిన డబ్బులన్నీ వీళ్ళు తీసేసుకొని చేస్తున్నారు. కాబట్టి ఫర్ అ డివోటీ, ఫర్ అ భక్త మనకేమీ సంబంధం లేదు, ఆలయం లేదు, భగవంతుడి యొక్క సేవ జరుగుతుందా, భగవంతుడికి అన్ని ఉపచారాలు జరుగుతున్నాయా, స్వామి దగ్గర ప్రవచనములు జరుగుతున్నాయా, ఎంతమంది వచ్చారు, జీవితంలో ఎంతమంది మార్పు చెందింది, దానికోసం ఆలయం ఉన్నది. ఆలయం ఒక హాస్పిటల్. మనం ఎప్పుడైనా ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు కడుతున్నారు అని అంటామా? ఎందుకంటే పేషెంట్లు అంతమంది ఉన్నారు కాబట్టి పెద్ద హాస్పిటల్ కావాలి. మనస్సుకి, రోగానికి చికిత్స. మేము ఇటీవల ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడ ఎంత పర్ఫెక్ట్ తెలుసా మీకు? ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడిసిన్, ఎటువంటి మెడికల్ ఫెసిలిటీ అన్నీ ఫ్రీ, ఏ ఆపరేషన్ అయినా ఏది కావాలన్నా అన్నీ ఫ్రీ. ఎవడు హారన్ కొట్టాడు, హారన్ 11 రోజులు నాకు హారన్ వినిపించలేదు. ఇండియా ఇప్పుడు మేము ఇక్కడ ఆఫీస్కి వచ్చేటప్పుడు నాకు తెలిసి ఇలాంటి హారన్ చూసాడు అనుకోండి, వాడు కళ్ళు తిరిగి పడిపోతాడు ఆస్ట్రేలియా వాడు.
అలాంటి అంత బ్రహ్మాండమైన ప్లేస్ ఉంది. మీకు ఒక విషయం తెలుసా, అక్కడ ఒక చిన్న కూరగాయ పైన ఒక చిన్న దెబ్బ తగిలిన తీసి పడేస్తారు. ఒక నల్లటి మార్క్ కూడా ఉండకూడదు. అలాంటి జస్ట్ మోస్ట్ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ మాత్రమే షాపులలో ఉంటాయి. అంత బ్రహ్మాండంగా ఉంది. 75% మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయట తెలుసా మీకు ఆస్ట్రేలియాలో. అదేంటండి మరి అంత? అదే చెప్తున్నాను, ఎందుకు అంటే ధార్మికత లోపించింది కాబట్టి. అక్కడ ధర్మం లేదు. చాలామంది ఏథిస్ట్స్ అక్కడ, భగవంతుని నమ్మని వాళ్ళు. కాబట్టి ధర్మం అనేది చికిత్సాలయం. అదే ఇందాక మేము చెప్పాము, మీరు గుర్తుంటే మందిరము అని అంటే మనస్సుకి చికిత్స చేసేది. కాబట్టి ఎవరైనా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చారిటబుల్ హాస్పిటల్ కట్టారు అని అంటే మనం ఏం చేయాలి? అప్రిషియేట్ చేయాలి కదా. అలానే ఇంత గొప్ప మందిరాన్ని కట్టారు అని అంటే అప్రిషియేట్ చేయాలి. ఎంతోమంది పేషెంట్స్ వస్తారు, అక్కడ స్వామి దర్శనం తీసుకుంటారు, సర్వీస్ చేస్తారు, హార్ట్ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి వెళ్తారు. కాబట్టి ఎంత గొప్ప విషయం. బిజినెస్లా చూస్తున్నారా గుడిని? లేదంటే మీరు అంటున్నారు కదా చికిత్స అంటున్నారు, మరి వెళ్ళినప్పుడు కానుకలు ఎందుకు తీసుకుంటున్నారు? గుడి ఎక్స్పాండేషన్ కోసం కోట్లు పెట్టేసి దాన్ని ఒక రీమోడలింగ్, ఒక డిజైనింగ్గా ఆకట్టుకునే విధంగా ఎందుకు చేస్తున్నారు అదంతా? ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉందంటే మనం డైరెక్ట్ వెళ్తున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మన ప్రాబ్లం చెప్పుకుంటున్నాం. ఫర్ సపోజ్ దేవుని దగ్గరికి వెళ్తున్నాం మన మనశ్శాంతి కోసం, కానీ మనకైతే ఆన్సర్ వెంటనే అయితే రాదు కదా. అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. గుడి దగ్గరికి వెళ్తే అంత ఈ ఆర్భాటం చూసి, మల్టీ స్పెషల్ హాస్పిటల్కి వెళ్తే కనుక తను అంత ఇంత ఫీజు తీసుకొని వేసేస్తారు. బట్ గుడికి వెళ్తే కనుక మనం కానుక ఇస్తున్నాం, అది ఫీజు లాంటిది ఆ దేవునికి. భగవంతుడు మిమ్మల్ని వచ్చి అడిగారా నాకు కానుకలు వెయ్యి అని? అడగలేదు. కానీ మీరు ఇంత ఆర్భాటంతో చేస్తున్నారు అంటే మీరే అన్నారు కదా, మనము అంటే గుడి నుంచి సొసైటీకి మనీ వెళ్తుంది అంటే ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నారు కదా. సో నేను దాన్ని బట్టి అడుగుతాను. అదే అంటున్నాను. మరి ఇంత దానము, ఇంత ధర్మము, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ జరగాలి అని అంటే దేవుడు సంపాదించేమని ఇవ్వాలా? భక్తులు ప్రేమతో దేవుడికి సమర్పణ చేసే ద్రవ్యాన్ని మనము సమాజ సేవ కోసమని వాడుతున్నాం. కాబట్టి టెంపుల్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ ప్లేస్. అది ఆ వ్యవస్థ. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామనుకోండి, 300 టికెట్ లేదా 10 లక్షల టికెట్ అని పెట్టింది ఏమైనా వెంకటేశ్వర స్వామి వచ్చి ఈవోకి చెప్పాడా నాకు 300 వాళ్ళనే మెయిన్, 1,00,000 వాళ్ళే మెయిన్, 10 లక్షల వాళ్ళే మెయిన్, ఫ్రీగా వచ్చే వాళ్ళందరినీ నేను చూడను అని చెప్పారా? భగవంతుడికి ఏం సంబంధం లేదండి. కానీ ఒక వ్యవస్థ నడవాలి అని అంటే, ఇప్పుడు మనం వీడియో వేస్తాం సుమన్ టీవీలో, ముందు యాడ్ వేస్తామా వేయమా? ఎందుకు వేస్తాం? వాడు రెవెన్యూ కోసం. దాన్ని ఎందుకోసం? దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి కోసం, దాని తర్వాత ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి కోసం. మేము ఫస్ట్ టైం సుమన్ టీవీకి వచ్చినప్పుడు కింద ఏదో చిన్న స్టూడియోలో చేసాం, దాని తర్వాత మళ్ళీ ఇంకో భక్తికి స్పెషల్ స్టూడియో, ఇప్పుడు ఇంకా పెద్ద స్టూడియో. ఎందుకు వచ్చింది ఇలాంటి ఆపర్చునిటీస్? డబ్బులు వస్తేనే కదా. డెవలప్మెంట్ అంటే డబ్బులతోటి సంబంధం ఉన్నది కదా. ఆ డబ్బులు ఎవరివి? మనవా? ఆయన లక్ష్మీపతి, ఆయన అనుగ్రహం వల్లనే మనకు వస్తుంది. ఇంతమంది మహారాజులు జైపూర్కి ఎప్పుడైతే రాధా గోవింద్ ఔరంగజేబ్ అనే వ్యక్తి తెలుసు కదా మీకు, ఆయన ఇండియాలో ఉండే ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసినాడు. అప్పుడు జైపూర్లో నుంచి ఈ కృష్ణుడి విగ్రహం బృందావనం నుంచి జైపూర్ వెళ్ళినప్పుడు ఆయన ఉండే సొంత ప్యాలెస్ని భగవంతుడి కోసం ఇచ్చేశారు. స్వామి నువ్వు ఇక్కడ ఉండు, మేము నీ యొక్క దాసులము అని పక్కన ఇంకొక ప్రదేశం కట్టుకొని అక్కడికి వెళ్ళారనమాట. అది సనాతన సంస్కృతి అలా ఉండేది. భగవంతుడికి ముఖ్యమైనది. భగవంతుడు అంటే ఎవరు? మనందరినీ సృష్టించినవాడు. ఆయనకి గ్రాటిట్యూడ్ లేకుండా ఇంకా మనం ప్రపంచంలో ఏ మంచి చేసినా ఏంటండి? ఇప్పుడు అమ్మా నాన్నల పట్ల మనకి కృతజ్ఞత ఉండాలా ఉండకూడదా? ఉండాలా పక్కా. ఆర్ యు షూర్? మరి భగవంతుడు అమ్మా నాన్నలనే మనకిచ్చారు, మనకి ఆయనకి ఎంత కృతజ్ఞత ఉండాలి? ఆయనని ఎంత ప్రేమగా చూసుకోవాలి? కాబట్టి బిజినెస్ అని అంటే బిజినెస్ మైండ్తో వెళ్ళే వాళ్ళకి అది బిజినెస్గా అనిపిస్తుంది, భక్తితో వెళ్ళే వాళ్ళకి అది ఆలయంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు తల్లి తండ్రి దైవం అన్నారు, కానీ దైవం తల్లి తండ్రి అనలేదు కదా. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా. అహం బీజ ప్రదాపితః అని భగవద్గీత. మీరు ఎప్పుడైనా గీత అధ్యయనం చేశారా? చదువుతుంటున్నప్పుడు గీతలో భగవంతుడు చెప్పారు, అందరికీ తండ్రిని నేను. అహం బీజ ప్రదాపితః సుహృదం సర్వభూతానాం, ఐఎమ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ అని కృష్ణుడు చెప్పాడు. మన శాస్త్రంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అన్నారు కదా. అదే మీరు చెప్తున్నారు కదా అమ్మా నానే దైవం అన్నారు. ఎందుకు అమ్మా నానే దైవం అన్నారు అని ఎప్పుడైనా మీరు శాస్త్రంలో చదివారా? ఎందుకంటే తల్లి తండ్రులు దైవాన్ని చూపించే వ్యక్తులు కాబట్టి. అమ్మ నాన్నని చూపిస్తుంది, ఇది మీ నాన్న. నాన్న గురువుని చూపిస్తారు, తండ్రి ఈయన నా గురువు, ఈయనని నువ్వు ఆశ్రయించు.
గురువు భగవంతుని చూపిస్తారు. అందుకు ఈ లైన్ని రెస్పెక్ట్ ఇస్తూ అలా చెప్పారనమాట. కాబట్టి ఆ రెస్పెక్ట్, ఆ భక్తి, ఆ ప్రేమ అనేది మనకు భగవంతుడి పట్ల ఉండాలి. హరే కృష్ణ.